నరేంద్ర మోదీ సర్కారు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60% పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కులమతాలకు అతీతంగా పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించారు. కొత్త కోటాకు అర్హతలను కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసింది. 1000 గజాల స్థలం కంటే ఎక్కువ స్థలం ఉండరాదని, వార్షిక ఆదాయం 8 లక్షలలోపు ఉండాలని కేంద్రం ఈ రిజర్వేషన్ల వర్తింపుకు నిబంధనలు సిద్ధం చేస్తోంది. రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ క్రమంగా అన్ని వర్గాలకు విస్తరిస్తున్న వేళ అగ్రవర్ణాల్లోని పేదలు కూడా తమకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపిస్తున్నారు. రిజర్వేషన్ల కోసం తాము అనుభవిస్తున్న పేదరికాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న వేళ మోదీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటాను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60% పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేశారు. మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, చెప్పండి, సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్లు 50%కే పరిమితం చేయాలని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కూడా ఎందుకు మోడీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది? సురేష్, మొత్తం మీద రిజర్వేషన్లకు సంబంధించి ఎలక్షన్స్ ముందు మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దట్టు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును కూడా ఆమోదించాలని రేపే పార్లమెంట్లో దీన్ని ప్రవేశపెట్టనున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద పూర్తి ఎనలైజేషన్ ఇవ్వడానికి మనకు ఎనలిస్ట్ హర్గోపాల్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హర్గోపాల్ గారు, చెప్పండి, సుప్రీంకోర్టు కూడా 50% రిజర్వేషన్లకే పరిమితం చేయండి, రిజర్వేషన్లు పెంచొద్దు అని తీర్పునిచ్చిన నేపథ్యంలో కూడా మోదీ కేబినెట్ రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎలా చూడాలి? సుప్రీంకోర్టు కూడా దేశంలో ఉన్నటువంటి భావజాల పరంగా సుప్రీంకోర్టు భిన్నంగా ఏం లేదు కదా. సుప్రీంకోర్టు ఇప్పుడున్న వ్యవస్థలో భాగంగా మనం చూసుకోవాలి. దానికి న్యాయ వ్యవస్థ అని మనం అంటున్నాం, కానీ న్యాయానికి కూడా భిన్న కోణాలు ఉంటాయి. సుప్రీంకోర్టు ఏ కోణం నుంచి ఆలోచిస్తుంది అనేటువంటి అంశాన్ని మనం చూడవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు అంతకు ముందు ఇచ్చిన నిర్ణయం ఉంది కదా, అంతకుముందు 50% దాటకూడదు అనే దాంట్లో ఏదైతే చూడడానికి ఈ 50% అనే దానికి ఉన్నటువంటి అసలు దానికి అంటే లెజిటిమసీ ఏమిటి, దాని శాంక్షన్ ఏమిటి, అది ఎందుకు 50% ఆగారనడానికి లాజిక్ ఏం లేదు, దానికి సమర్థనీయత ఏదేం లేదు. మెరిట్ అంటున్నారు, మెరిట్ అంటే ఏమిటో, ప్రతిభ అంటే ఏమిటో దాన్ని మళ్ళీ నిర్వచించవలసి వస్తుంది కనుక సుప్రీంకోర్టుని మనము అది ఒక భారత రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేసే సంస్థగా చూడకంటే కూడా ఇవాళ వ్యవస్థను కాపాడేటువంటి ఒక వ్యవస్థగా క్రమక్రమంగా మారుతున్నది. భారత రాజ్యాంగంలో ఒక తీర్పుకి, న్యాయము, సామాజిక మార్పు, ఒక సమాజము అనేటువంటి ఏవైతున్నాయో ఈ భావన అంటే భారత రాజ్యాంగంలో మౌలికమైనటువంటి లక్ష్యాలు కానీ మౌలిక విలువలకి దాన్ని ఇంటర్ప్రిట్ చేసే బదులు వ్యవస్థలో ఉండేటువంటి బలీయమైన వర్గాల భావజాలాన్ని అది ఇంటర్ప్రిట్ చేస్తుంది కనుక మనం సుప్రీంకోర్టుని ఇప్పుడు ఉండేటువంటి బలీయమైనటువంటి భావజాలాన్ని భిన్నంగా చూడడానికి లేదు. థ్యాంక్ యూ హరగోపాల్ గారు. నరేంద్ర మోదీ సర్కారు రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60%కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కుల మతాలకు అతీతంగా పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించారు. కొత్త కోటాకు అర్హతలను కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసింది. 1000 గజాల కంటే ఎక్కువ స్థలం ఉండరాదని, వార్షిక ఆదాయం 8 లక్షలలోపు ఉండాలని
కేంద్రం ఈ రిజర్వేషన్ల వర్తింపుకు నిబంధనలు సిద్ధం చేసింది. రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ క్రమంగా అన్ని వర్గాలకు విస్తరిస్తున్న వేళ అగ్రవర్ణాల్లోని పేదలు కూడా తమకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపిస్తున్నారు. రిజర్వేషన్ల కోసం తాము అనుభవిస్తున్న పేదరికాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న వేళ మోదీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటాను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి పెంచుతూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 50% రిజర్వేషన్ల కోటాను 60% పెంచాలని తీర్మానించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. ఇక మరింత అనలైజేషన్ అందించడానికి మనతో పాటు అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, చెప్పండి, ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం ఈ రిజర్వేషన్లు. మొత్తం మీద ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎలా చూడాలి? ఇక మొత్తం మీద రిజర్వేషన్లు 50% నుంచి 60% పెంచుతూ మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరింత అనలైజేషన్ మా అవుట్పుట్ ఎడిటర్ సిఎల్ఎన్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పు స్పష్టమైన తీర్పునిచ్చిన తర్వాత కూడా మోడీ కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి వెనుక గల కారణం ఏంటి? లలిత, సుప్రీంకోర్టు తీర్పు అనేటువంటిది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత ఉన్నటువంటి రిజర్వేషన్లు ఆ అంశాల ఆధారంగా ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఒకసారి ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేబినెట్ డెసిషన్ తీసుకొని దాన్ని చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆ చట్టానికి లోబడే తీర్పునిస్తుంది. అందులో ఏమాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లేదా చట్టం అంటే పార్లమెంట్ చేసిన చట్టాన్ని కాదనేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టుకు ఉండదు. కాబట్టి రిజర్వేషన్లు పెంచాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని చట్ట రూపంలోకి తీసుకొచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయానికి, సుప్రీంకోర్టు తీర్పుకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఫస్ట్ థింగ్. రెండోది, ఈ రోజు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ రోజు ఎప్పుడు గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లన్నీ కూడా కులాల ప్రాతిపదికగానే ఉంటూ ఉన్నాయి. అయితే ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది కుల మతాలతో సంబంధం లేకుండా అగ్రవర్ణాల్లోని పేదలు ఎవరైనా సరే, అంటే పేదలు ఆర్థికంగా ఈ రిజర్వేషన్ల అంశంని తొలిసారిగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెరపైకి తీసుకుని వచ్చింది. ఈ నేపథ్యంలో వాళ్ళు తీసుకున్నటువంటి గైడ్ లైన్స్ మనం కన్నా చూసినట్లయితే 8 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్లకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. దీనికి కులాలకు మతాలకు ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశం. రెండోది, కులాలు మతాల ఆధారంగా ఇంతకాలం మనం రిజర్వేషన్లను చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అగ్రవర్ణాల్లో ఉండేటువంటి పేదలకు న్యాయం చేకూర్చేదానికి అని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. గతంలో కూడా బీజేపీ పలు సందర్భాల్లో అగ్రవర్ణ పేదలకు తాము రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ వచ్చింది. గత ఎన్నికల సమయంలో కూడా ఇది ఒక నినాదంగా లేదా మేనిఫెస్టోలో కూడా చేర్చినటువంటి అంశం ఇది. అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు. వాళ్లకు న్యాయం చేకూర్చాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకు రిజర్వేషన్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అని బీజేపీ ఎంతో కాలంగా చెప్తూ వస్తూ ఉంది. అయితే ఈ రోజు పార్లమెంట్ ముందుకు ఆ బిల్లును తీసుకొచ్చేదానికి ఈ రోజు కేబినెట్ డెసిషన్ తీసుకున్నది. రేపే ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. మరో 2 రోజుల పాటు శీతాకాల సమావేశాలను అవసరమైతే పొడిగించి అందుకు తగ్గట్లుగా ఈ బిల్లును పాస్ చేయించుకునే దానికి వ్యూహరచన చేస్తూ ఉంది. ఈ రిజర్వేషన్ల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు అని ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే ఇప్పుడున్న 50% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
కులాల ప్రాతిపదికంగా, మతాల ప్రాతిపదికంగా ఇప్పటికే మైనారిటీ కోటా కింద ఇప్పటికే రిజర్వేషన్లన్నీ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇచ్చే 10% ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అగ్రవర్ణ పేదలకు కేటాయిస్తూ ఉన్నాము. ఆ 10% ఏవైతే ఉన్నాయో ఆ 10% రిజర్వేషన్లను అగ్రవర్ణాలకు కేటాయించడం వల్ల కొత్తగా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లో ఎవరైతే లబ్ధి పొందుతున్నటువంటి కుల మతాల ఆధారంగా లబ్ధి పొందుతున్నటువంటి రిజర్వేషన్ వర్గాలకు ఎవరికీ కూడా ఈ రిజర్వేషన్లతో నష్టం ఉండదు, ఆ కోటా అలాగే ఉంటది అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. అయితే రాజు, ప్రధానంగా ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ కి సంబంధించి ఇంత హఠాత్తుగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం ఒకటైతే దీనికి కాంగ్రెస్ సహకరిస్తుందా? అసలు ఈ బిల్లు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? లలిత, ప్రస్తుతానికి పార్లమెంటులో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అందులో ఎలాంటి అనుమానం వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కు సంబంధించినటువంటి ఈ బిల్లును ఆమోదం పొందాలి అంటే ఖచ్చితంగా 3/200 మెజారిటీ ఆమోదం తెలపాల్సి ఉంటది. అయితే ఏ ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఏవైతే వెనుకబడిన కులాల ఆధారంగా పుట్టుకొచ్చినటువంటి పార్టీలు తప్ప కాంగ్రెస్ కానీ లేదా బీజేపీ కానీ ఈ బిల్లుకు మద్దతు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటే బీజేపీ కూడా ఉంది కాంగ్రెస్ వైపు నుంచి. అయితే రాజు మరి కొంచెం సేపు ఆగి మిమ్మల్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుంటాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎంపీ కొనికళ్ళ నారాయణ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నారాయణ గారు, చెప్పండి, బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లను మీరు ఎలా చూస్తారు? బీసీలకు రిజర్వేషన్ తగ్గించకుండా చెప్పండి. అదనంగా ఆర్థికంగా వెలువడిన వాళ్ళకి, లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తానంటే దాన్ని ఎవరు కూడా కాదంటానికి వీలేదండి. ఈ బీజేపీ ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఎవరు ఆమోదించాలనే సమస్య. బీసీలకు రిజర్వేషన్స్ అలా ఉంచుతూ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కానీ లేకపోతే అర్హత వాళ్ళకి మెరిట్ ఉన్న వాళ్ళకి కానీ అదనంగా రిజర్వేషన్ కల్పిస్తానంటే దాని గురించి ఎవరైనా దాన్ని కూడా ఆమోదించాలని. దాంట్లో మెరిట్ ఉన్న వాళ్ళకి ఏం జరగకూడదు, రిజర్వేషన్ అదనంగా ఇస్తున్నారు కాబట్టి దాని గురించి ఎవరైనా ఆమోదించవచ్చు. ఏ ప్రభుత్వం ఇచ్చింది, ఎవరు ఇచ్చారనేది కాదు చెప్పాల్సింది. అది అర్హత గల వాళ్ళకి, ఆర్థికంగా వాళ్ళు ఎక్కుబట్టి వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఆమోదించడానికి ఎవరికి అభ్యంతరం ఉండకూడదండి. అయితే నారాయణ గారు, ప్రధానంగా ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్లు అంటే బీజేపీ ప్రభుత్వానికి కలిసి వచ్చే అంశం. అసలు దీనికి సంబంధించి పొలిటికల్ వేలో అంటే చాలా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని పక్కన పెట్టి కూడా ఇంత హఠాత్తుగా ఈ బిల్లును తీసుకురావడాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతిదీ రాజకీయ కోణంలో చూడకుండా ఇప్పుడు బీసీలకు ఉన్న రిజర్వేషన్లకి ఏమి ఇబ్బంది కలగకుండా వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి పుస్తూ అదనంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి కానీ లేకపోతే అర్హత గల వాళ్ళకి కానీ వేరే రిజర్వేషన్ పెట్టి దాన్ని మనం ఎప్పుడు కూడా ఆమోదించాల్సిందే. దాన్ని ఎప్పుడు అర్హత గల వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి దాన్ని రాజకీయంగా కోణంలో చూడకూడదండి. ఇది ఎవరు చేసినా కూడా దీన్ని హర్షించాల్సి లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ నారాయణ గారు. అయితే రాజు, చెప్పండి, మొత్తం మీద చూసుకుంటే ఇప్పటి వరకు అంటే ఎలక్షన్స్ కు ముందు తీసుకొచ్చిన ఈ బిల్ బీజేపీకి ఎంత వరకు కలిసి వస్తుందని మనం అనుకోవచ్చు? ఖచ్చితంగా బీజేపీకి ఎన్నికల కోణంలోనే దీన్ని ఆలోచించాల్సి ఉంటుంది లలిత. ఎందుకంటే ఎన్నికల ముందు తీసుకొచ్చినటువంటి ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికే బీజేపీ తీసుకున్నది అనడంలో ఎలాంటి సందేహం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా యాజ్ ఏ పొలిటికల్ పార్టీలు ఏవైనా కూడా ఖచ్చితంగా ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అంటే ఇంతకాలం లేకుండా ఇప్పుడు ఒక్కసారిగా అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజే అంటే రేపు పార్లమెంట్ ముగిసే క్రమంలోనే అవసరమైతే 2 రోజుల పాటు పార్లమెంటును పొడిగించైనా సరే ఈ బిల్లును ముందుకు తీసుకొచ్చి పాస్ చేయించుకోవాలన్నటువంటి ఒక ఆలోచన మా బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇప్పటికీ అంటే కొద్ది కాలంగా బీజేపీ వ్యతిరేక కోణాలు ఇస్తున్నాయి. ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం, ఈ పరిణామాలన్నింటినీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా బీజేపీ కాస్త ప్రజా సంక్షేమం దృష్ట్యా లేదా ప్రజలకు సంబంధించి కొన్ని అంటే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదా ప్రజల మనస్సును
గెలుచుకునేటందుకు ఉపయోగించాల్సినటువంటి వ్యూహాలు కావచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పొచ్చు. రిజర్వేషన్లో ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటిది, ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నటువంటిది, గుజరాత్ లో కావచ్చు, లేకపోతే ఇంకా పలు రాష్ట్రాల్లో కావచ్చు, దీనికి సంబంధించి చాలా కాలంగా డిమాండ్లు వస్తున్నాయి. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఈవెన్ మన రాష్ట్రంలో కూడా కాపులు కావచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ కూడా అగ్రవర్ణాలు అయినంత మాత్రాన వెనుకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటే రిజర్వేషన్లను కల్పించడం వల్లనే, అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్ కల్పించడం వల్లనే న్యాయం జరుగుతుంది. రాజు, మనతో స్పందించేందుకు ప్రస్తుతం పల్లపు కృష్ణ, ఏపీ న్యాయవాదుల బీసీ సంఘం అధ్యక్షులు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ గారు చెప్పండి, ఇప్పటికిప్పుడు పార్లమెంట్ లో ఈ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టినా దాన్ని అమలు చేయడం ఎంతవరకు సాధ్యం? ఇది 100% సాధ్యం కాదండి. ఇప్పుడున్న పరిణామాలు వస్తున్నాయి. ఓటు బ్యాంక్ కోసమే ఇటువంటి రిజర్వేషన్లు అనేది తెర మీద తీసుకొచ్చారు. అసలు రిజర్వేషన్లు అనేది సమాజం వెనుకబడిన వర్గాల కోసం అనేది రిజర్వేషన్ ఉన్నాయండి. ఇప్పటికీ ఓబీసీ కానివ్వండి, ఎస్సీ కానీ ఎస్టీ కానీ జనాభా ఎక్కువ ఉన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి మేము గత సంవత్సరాల నుంచి ధర్నాలు చేస్తున్నారు, మన సంఘాలన్నీ ధర్నాలు చేస్తున్నాయి. ఈ వర్గాలకి రిజర్వేషన్ పెట్టకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు అని చెప్పేసి ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అనేది బీజేపీ ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మేము అంటాము. ఈ యొక్క విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇది ఖచ్చితంగా పార్లమెంట్ లో వీగిపోతుందని చెప్పేసి మాకైతే విశ్వాసం ఉందండి. అయితే కృష్ణ గారు, అంటే ప్రధానంగా 3/2 మెజారిటీ తెచ్చుకోవడం అనేది పెద్ద కష్టం కూడా కాదు. ఒకవేళ ఈ బిల్ ఇప్పటికిప్పుడు పాస్ అయినా కూడా, అంటే ఇటువైపు బీసీలు కానీ ఇంకోవైపు అగ్రవర్ణాలకి 10% రిజర్వేషన్లు అంటున్నారు. దీన్ని మీరే విధంగా చూస్తారు? అసలు రిజర్వేషన్ పెట్టింది సమాజంలో వెనుకబడిన వర్గాల కోసమే రిజర్వేషన్ పెట్టారండి. అంతేగాని అగ్రవర్ణాల్లో పేదలకు అని చెప్పేసి ఇంకొకరికి అని చెప్పి రిజర్వేషన్ అయితే ఏం లేదు ఏంటి. ఈ విధంగా సమాజం వెనుకబడిన వర్గాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి. హలో కృష్ణ గారు చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి ఓబీసీలో కానీ ఎస్సీలో కానీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఏమి రావట్లేదండి. చాలా వరకు మేము లాస్ అయిపోయాం అనమాట. బీసీలో కూడా రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ముందు ఈ బిల్లు ఇదనేది పెంచాలని చెప్పేసి మేము ప్రధానమైన డిమాండ్ ఉండటం వల్ల ముందుగానే ఇప్పుడు ఇది రావటం వల్ల ఏంటంటే ఇది ఓటు బ్యాంక్, కేవలం ఓటు బ్యాంక్ కోసమే. బీజేపీ ఈ నెక్స్ట్ మళ్ళీ అధికారం రావడానికి ఒక ఓటు బ్యాంక్ దీన్ని ఉపయోగిస్తుంది తప్పగా ఇది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా అయితే ఈ బిల్లు అనేది పార్లమెంట్ లో దిగిపోతుందని చెప్పేసి మాకైతే విశ్వాసం ఉందండి. ఓకే, అయితే కృష్ణ గారు, ఇప్పటికే ఏపీకి సంబంధించి చూసుకుంటే ఒకవైపు కాపులకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్, దానికి ప్రభుత్వం ఒప్పుకుంటున్న నేపథ్యం, మరోవైపు బీసీ రిజర్వేషన్లు, ఇప్పుడు కొత్తగా మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ రిజర్వేషన్ బిల్లు, మొత్తంగా దీనివల్ల అంటే ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ రిజర్వేషన్ అనేది ఎలక్షన్స్ వచ్చిన టైంలో ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఏంటంటే ఈ రిజర్వేషన్ జోలికి వెళ్తున్నారండి. నిజంగా చేయాలంటే ఈ రోజున చట్టసభలో బీసీలకి ఉన్నటువంటి 50% రిజర్వేషన్ మేము అడుగుతున్నాం. జనాభా ప్రాతిపదికగా మాకు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎమ్మెల్సీ ఎంపీ టికెట్లు కానీ మేము అడుగుతున్నాం. మేము కానీ ఎస్సీ ఎస్టీ సోదరులు కానీ అవి చూడకుండా కేవలం ఈ అగ్రవర్ణాల వారికి పేదల వారికి పెంచడం అనేది ఎంతవరకు అనేది ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాము. దీనివల్ల ఖచ్చితంగా భవిష్యత్తులో పోరాటాలు జరుగుతాయని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ కాపుల్లో వచ్చేసి ఈ కాపులు అనేది కేంద్ర పరిధిలో ఉందన్నమాట. దాన్ని కూడా వాళ్ళకి చేయాలనుకుంటే, వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే దాన్ని కూడా పార్లమెంట్ సవరణ, మన రాజ్యాంగ సవరణ చేయొచ్చు. కానీ అటువంటి పక్కన పెట్టేసి కేవలం ఓటు బ్యాంక్ కోసం ఏమి చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద చూసుకుంటే ఇంత హడావుడిగా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ బిల్లు రేపు పార్లమెంటు ముందుకు తీసుకురానున్నారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలని పొడిగించైనా సరే ఈ బిల్లును ఆమోదింప చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం గట్టి కృషి చేయనుందని తెలుస్తోంది. మొత్తం మీద అయితే రాజు చూసుకుంటే, అంటే ఎన్నికలకు ముందు ఈ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన చాలా రాష్ట్రాలు కోరినప్పటికీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. కానీ ఇది ఎంతవరకు అమలవుతుంది? ఇంత తక్కువ సమయంలో దీని అమలు, అలాగే ఈ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఇవన్నీ ఎంతవరకు అమలు సాధ్యం అంటారు? ఇంకా ఇప్పుడు తీసుకున్నటువంటి ఈబీసీ కోటా ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా
కొన్ని సంచలనాత్మకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే అగ్రవర్ణ పేదలుగా ఉన్నటువంటి ఏపీలో కాపులు కావచ్చు, గుజరాత్ లో పటేల్స్ కావచ్చు, లేదా జాట్స్ కావచ్చు, రాజస్థాన్ లో జాట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాలే. అయితే తాము రిజర్వేషన్లు కావాలంటూ చాలా కాలంగా పోరాడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ అస్త్రాన్ని తీసుకొచ్చి మోడీ వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో దీన్ని తెరపైకి తీసుకొచ్చారు. బట్ ఈ పార్లమెంట్ సమావేశం లోపల ఇది కంప్లీట్ గా బిల్లు పాస్ అయిపోయి చట్టం అవుతుందా అనేటువంటిది ఇప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏ పార్టీలు ముందుకు వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొందింది, కానీ రేపు పార్లమెంట్ లో 2 సభల్లోనూ ఆమోదం పొందాల్సి ఉంటది. ఆ ఆమోదం పొందడానికి ఉన్నటువంటి అనుకూలతలు ఉన్నాయా లేదా అనేటువంటిది ఇప్పటికిప్పుడు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ పార్టీలు ముందుకు కలిసి వస్తాయి, ఏ పార్టీ కలిసి రావు అనేటువంటిది చూడాల్సిన విషయం. ముఖ్యంగా ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి బీసీలు కావచ్చు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇది చట్టం ఎప్పుడు దాల్చితే అప్పుడు దీన్ని మనం ఖచ్చితంగా ఇది ఒక ఆచరణ సాధనమైనటువంటి నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఇది కేవలం ఇప్పుడు ఎందుకంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లో పాస్ కాకపోతే మళ్ళీ ఇంకో పార్లమెంట్ సమావేశాల్లో అది అవుతుంది అనేటువంటి చెప్పలేము. అప్పటికి ఎలక్షన్స్ వచ్చేస్తే, ఎందుకంటే ఫిబ్రవరి చివరి వారంలో ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చే అవకాశం, షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంటుంది అనేది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సమావేశాల్లోనే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదింప చేయగలిగితేనే మోడీకి ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఇది కూడా మళ్ళీ ఒక ఎన్నికల స్టంట్ గానే మనము భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది రాజకీయ అస్త్రమే, అందులో నో డౌట్ అట్ ఆల్. ఖచ్చితంగా బీజేపీ ఇచ్చినటువంటి ఈబీసీ కోటా కల్పిస్తూ ఈబీసీ కోటా తీసుకొస్తూ బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం కానీ మనం దీన్ని పరిగణించాల్సి ఉంటది. అందులో ఎలాంటి అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు లలిత. అయితే రాజు, ప్రధానంగా ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పార్లమెంట్ లో పెండింగ్ లోనే ఉంది. ఇంకా చాలా సమస్యలు, అంటే చాలా రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లు కోరినప్పటికీ కూడా కొన్ని కీలక సమస్యలకు సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ న్యాయం చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పెండింగ్ లో పెట్టి ఇంత హఠాత్తుగా ఈ ఉన్నత వర్గాలకి, అంటే జనరల్ గా ఉన్న వర్గాలకి 10% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లును ఇంత హఠాత్తుగా తీసుకురావాల్సిన అవసరానికి సంబంధించి అసలు బీజేపీ నాయకులు ఏమంటున్నారు? మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఈ బిల్లుకి ఏమాత్రం సంబంధం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏదైతే ఉందో అది రాజకీయ పరమైనటువంటిది. రాజకీయంగా మహిళలకు కల్పించాల్సినటువంటి అవకాశాల గురించి ఉద్దేశించినటువంటి బిల్లు. ఈబీసీ అనేటువంటిది విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి బిల్లు. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు తోటి మనం ఈ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో పోల్చి చూడడానికి అవకాశమే లేదు. ఇది కేవలం విద్య, ఉద్యోగ ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి అంశం. ఈ రెండింటిలో ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నాయో వాళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాని మహిళా రిజర్వేషన్ బిల్లు పెండింగ్ లో ఉంది, ఆ బిల్లు అలాగే పెట్టుకొని ఇప్పుడు ఈబీసీ బిల్లును తీసుకొచ్చారు అనేటువంటి దాన్ని కంపేర్ చేయడానికి వీలు లేనటువంటి అంశం ఇది లలిత. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు.